నడుచుకునే వారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని మాటలు చదవడానికి అవకాశం ఉన్నప్పుడు చదువుతుండండి. చదివిన తర్వాత వినండి, వింటున్న తర్వాత వాటిని పాటించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే ఈ పాటించే జీవితమే మనకు చాలా ముఖ్యమైనది. చదువుతాము, వింటాము, చాలామందిని పాటించాం. అందుకని దేవుడు మరి చక్కగా ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు. చూడండి, ఇక్కడ విని వాటి చొప్పున చేసే ప్రతి మానవుడు అనే మాట. ఇక్కడ కులము, మతము, జాతి, భేదము, దేశం అని బైబిల్లో ఎక్కడ లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరినీ సృష్టించిన దేవుడు. మనమందరం కూడా దేవుడు చేసిన మనుషులం. ఆదికాండం 3వ అధ్యాయంలో 26-27 వచనాలను చూసినట్లయితే దేవుడు తన స్వరూపంలో మనలందరినీ చేశాడు. కాబట్టి ఈ మనలందరినీ ఆయన ప్రేమిస్తున్న దేవుడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే స్వయంగా చెప్తున్నమాట, మీరు చదవండి, వినండి, పాటించండి, మీరు ధన్యులుగా అవుతారు. కాబట్టి ధన్యులు అనే విషయాన్ని